బ్రేకింగ్ న్యూస్. మేడ్చల్ జిల్లా పూడూరులో గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై దాడులు నిర్వహించారు పోలీసులు. ఓ ఫామ్ హౌస్ లో పేకాట ఆడుతున్న 18 మందిని అరెస్ట్ చేశారు. పేకాట ఆడుతూ పట్టుబడిన వారిలో ఓ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సన్నిహితుడు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. అంతా బడాబాబులు కావడంతో ఫోటోలు, వీడియోలు బయటకు రాకుండా పోలీసులు సైతం జాగ్రత్త పడ్డారు. పేకాట రాయల నుంచి దాదాపు 4 లక్షల నగదు, 12 కార్లు, మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఫామ్ హౌస్ లో కుక్కలను కాపలా పెట్టుకుని ఎవరిని శిబిరంలోకి రానివ్వకుండా పేకాట రాయిళ్లు జాగ్రత్త పడ్డారు. మేడ్చల్ జిల్లా పూడూరులో గుట్టు చప్పుడు కాకుండా ఇటు పేకాట నిర్వహిస్తున్న శిబిరంపై అయితే పోలీసులు దాడులు నిర్వహించారు. ఓ ఫామ్ హౌస్ లో పేకాట ఆడుతున్న 18 మందిని అయితే ఇటు పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, చెప్పండి, ఇటు పేకాట రైట్స్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం పోలీసుల అదుపులో 18 మంది ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇంకా ఎవరెవరిని అరెస్ట్ చేసే అవకాశం ఉందనుకోవచ్చు? అసలు ప్రస్తుతం పోలీసులు దీనిపై ఎటువంటి నిఘా ఉంచారనుకోవచ్చు విజయ్? ప్రసన్న మేడ్చల్ జిల్లాలోని శ్రీనివాసరావు అనేటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ లో అయితే అర్ధరాత్రి పేకాట శిబిరం పైన ఎస్ఓటి పోలీసులు పక్కా సమాచారంతో దాడులు అయితే నిర్వహించారు. పేకాట ఆడుతున్నటువంటి సుమారు 18 మందిని అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సో వీళ్ళంతా కూడా బడాబాబులే దీంట్లో ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, అలాగే మద్యానికి సంబంధించిన వ్యాపారులు, ఇతరత్ర బడాబాబులే ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే విలాసవంతమైనటువంటి రేంజ్ రోవర్ కార్లు, అలాగే కాస్ట్లీ మద్యం, ఇతరతర భారీ నగదు కూడా సుమారుగా 4 లక్షల పైచులుగానే ఇక్కడ డబ్బులు కూడా, నగదును కూడా పట్టుకున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. సో దాంట్లో కొంతమంది ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి ప్రముఖులు, వాళ్ళకి తెలిసినటువంటి సన్నిహితులు కూడా ఉన్నట్టుగా కూడా సమాచారం అయితే కనిపిస్తా ఉంది. అయితే ఒక సన్నిహితుడి నుంచి పోలీసులకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం పక్కాగా ఈ యొక్క మేడ్చల్లో జరుగుతున్నటువంటి పేకాట శిబిరం పైన ఎస్ఓటి పోలీసులు అయితే దాడి చేసి ఈ యొక్క మొత్తం పేకాట రాయిని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. పూడూరులో ఉన్నటువంటి శ్రీనివాసరావు అనేటువంటి ఫామ్ హౌస్ లో పేకాట శిబిరం మీద పోలీసులు కూడా దాడి చేసినటువంటి మనకు కనిపిస్తా ఉంది. అయితే మొత్తం కూడా దాంట్లో 12 కార్లను, అలాగే భారీగా మద్యం కూడా పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. దీంట్లో ఇంకా విలాసవంతమైనటువంటి రేంజ్ రోవర్ లాంటి కార్లు కూడా, అలాగే కాస్ట్లీ మద్యం కూడా దీంట్లో ఉన్నట్టు. రైట్, థ్యాంక్ యూ విజయ్.